హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ గైస్ ఈరోజు అయితే మంచి లవ్ బీజియం కాదు మనకైతే ట్రెండింగ్ వీడియోని అయితే ఎడిట్ చేశానమాట. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డెమో అయితే చూసారు కదా, ట్రెండింగ్ లో వచ్చింది అనమాట ఈ బీజియం అయితే. మనం ఈ బీజియం మీ ఫొటోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మన పేజ్ అయితే ఫాలో చేసుకోండి, అలానే యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే మనకైతే డైరెక్ట్ గా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. యూట్యూబ్ నుంచి ఈ వీడియో అయితే అప్లోడ్ చేసానని అయితే వస్తుంది. మీరు డైరెక్ట్ గా చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట. అక్కడ నుంచి వీడియోని అయితే చెక్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ గా మీ దగ్గర అయితే అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి. అలర్ట్ మోషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అలానే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. దానైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఎక్స్పోర్ట్ చేసుకున్నాక ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డైలాగ్ వీడియో ఉంటుంది, ఆ వీడియోని వదిలేసి మీరు డైరెక్ట్ ఇక్కడ ఫొటోస్ కనపడుతున్నాయి కదా, ఇక్కడ ఫొటోస్ పైన ట్యాప్ చేసుకుని కలర్ ఫిల్ ఆప్షన్ వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మనకి మీకు ఏ ఫోటో కావాలనుకుంటున్నారో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ కనపడుతుంది రైట్ సైడ్ కార్నర్ లో దానిపైన ట్యాప్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫోటో యాడ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే సింపుల్ గా మనకి డైలాగ్ అయిపోయిన తర్వాత అదే ఫోటో యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ ఇదే ఫోటో మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ ఫిల్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మనకి అయితే మళ్ళీ ఫోటో అనేది యాడ్ అయితే చేసుకొని నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సింబల్ కనపడుతుంది కదా, ఆ ఫోటో యాడ్ చేసుకోండి అనమాట. మీరే సింపుల్ ఎడిట్ అయితే అయిపోతుంది. ఇలా ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఈ సింపుల్ యాడ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఫోటో ఇది నెక్స్ట్ ఫోటో. ఇలా మీరైతే కలర్ ఫిల్ ఆప్షన్కి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని ఏ ఫోటో కావాలనుకుంటున్నారో ఆ ఫోటో ఫైల్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకొని యాడ్ అయితే చేసుకుంటే సెట్ అయితే అయిపోతుంది. చూసారు కదా, ఇలా యాడ్ చేసుకోండి మొత్తం ఫొటోస్. ఇలా ఇక్కడ కనపడుతున్న ప్రతి ఒక్క ఫోటోని అయితే కలర్ ఫిల్ ఆప్షన్ దగ్గర స్టార్ సింబల్ పైకి వెళ్ళి మొత్తం ఫోటోని అయితే యాడ్ చేసుకుంటే మనకైతే అది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి అనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇది కొంచెం తప్పుగా అయితే వచ్చింది. మీరు సింపుల్ గా దాన్ని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఫింగర్స్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ కనపడుతుంది, దీనిపైన ట్యాప్ చేసుకొని కొంచెం బ్యాక్ వస్తే కొంచెం ఇవి ఇలా వస్తుంది. మీరు కొంచెం జూమ్ తగ్గించమంటే పైన మీరు కొంచెం దించి ఫోటోని అయితే కొంచెం కిందకి స్క్రోల్ చేసుకొని మీరు జూమ్ తగ్గించుకొని కొంచెం పైకి అయితే పెట్టండి. ఇక్కడ ఇది ఈ ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ ఈ ఆప్షన్ కొంచెం పైకి తీసుకొని వెళ్తే ఫోటో అయితే యాడ్ అయితే అవుతుంది అనమాట. యాడ్ ఇక్కడికైతే వస్తుంది. అప్పుడు కొంచెం జూమ్ అయితే పెంచుకుంటే సెట్ అయితే అయిపోతుంది. లేదా మీరైతే క్రాప్ చేసుకోండి, ఫోటోని క్రాప్ చేసుకొని ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు కొంచెం క్రాప్ చేసుకొని అయితే యాడ్ చేసుకోండి, ఫోటో బాగా వస్తుంది అనమాట. ఫోటోని క్రాప్ చేసుకుంటే మిడిల్లోకి అయితే వస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే క్రాప్ చేసుకుంటే మీకు మిడిల్లోకి అయితే ఫోటో అనేది అదే యాడ్ అవుతుంది, బాగా వస్తుంది అనమాట. క్రాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. మీరు కలర్ ఫిల్ ఆప్షన్ దగ్గర వెళ్ళి సేమ్ ప్రాసెస్ మిడిల్లో క్రాప్ చేసుకొని కలర్ ఫిల్ ఆప్షన్ దగ్గర వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ చేసుకుంటే ఫోటో పైన ట్యాప్ చేసుకొని అలాగే యాడ్ చేసుకోండి. ఇలానే సేమ్ ప్రాసెస్ అన్ని ఫొటోస్ ట్యాప్ చేసుకోవడం, కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ దగ్గర స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మన సింపుల్గా యాడ్ అయితే అయిపోతుంది. ఇలా మొత్తం ఫొటోస్ అన్ని ఇలానే రీప్లేస్మెంట్ పెట్టుకోండి. చెప్పాం కదా ప్రాసెస్ మొత్తం. ఫోటో పైన ట్యాప్ చేసుకుని కలర్ ఫిల్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మనకు వీడియో అనేది అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకైతే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనమైతే 1K సబ్స్క్రైబర్స్ అయితే దగ్గరగా ఉన్నాం. మీరైతే త్వరగా అయితే 1K సబ్స్క్రైబర్స్ ఫినిష్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. చాలా అంటే హ్యాపీగా ఉంటాను. మీరు సింపుల్గా ఇలా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రెస్పాండ్ అవుతాను. చెప్పాను కదా ప్రాసెస్ అనమాట. ఫోటో పైన ట్యాప్ చేసుకొని ఏ ఫోటో కనబడుతుంది ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ ఫిల్ ఆప్షన్ దగ్గర వెళ్ళడం, స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. అది చూస్తున్నారు కదా, ఇలా సెట్ అయిపోతుంది. ఇలానే మొత్తం ఫొటోస్ ఇక్కడ కనపడుతున్న ప్రతి ఒక్క ఫోటోని ఇలానే ప్రాసెస్ చేసుకోండి, రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోండి, సెట్ అయితే అయిపోతుంది. వీడియో కంప్లీట్ అయితే అయిపోతుంది. మీకు ఇంకా అర్థం
కాకపోతే మీరు కొంచెం కామెంట్ చేయండి, తప్పకుండా రెస్పాండ్ అవుతాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన ఎక్స్పోర్ట్ సింబల్ కనబడుతుంది కదా, ఎక్స్పోర్ట్ సింబల్ పైన ట్యాప్ చేసుకుని ఇక్కడ ఎక్స్పోర్ట్ అయితే చేసుకుంటే వీడియో అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.